హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. వీడియో చూసిన వాళ్ళ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. కాఫ్ వల్ల వాయిస్ కొంచెం బాగాలేదు, ఈ వీడియోకి అయితే కాస్త అడ్జస్ట్ అయితే అవ్వండి. ఈ వీడియోలో మనం జూన్ మంత్లో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ పార్ట్ 1 వీడియో అయితే చూద్దాం. వీక్లీ 1 వీడియో చొప్పున ఎవ్రీ మంత్ కూడా 4 వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. టాపిక్ వైజ్గా డివైడ్ చేసి వీడియోస్ చేయడం వల్ల 1 వీక్ డిలే అయితే అవుతుంది వీడియో అనేది. ఫస్ట్ వీక్ వీడియో సెకండ్ వీక్లోనో, సెకండ్ వీక్ వీడియో థర్డ్ వీక్లోనో, థర్డ్ వీక్ వీడియో ఫోర్త్ వీక్లోనో ఆ విధంగా రావడం జరుగుతుంది. ఇది ఒకటి గమనించండి. జూన్ మంత్లో ఉన్న ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ నియామకాలు చూద్దాం. రాజీవ్ మెమానీ టేక్ ఛార్జ్ ఆఫ్ ద సిఏఏ ప్రెసిడెంట్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 2026. 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సిఏఏ అధ్యక్షునిగా రాజీవ్ మెమానీ అయితే బాధ్యతలు స్వీకరించారు. ఓకే, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీకి సంబంధించి మనకి కొత్త ప్రెసిడెంట్గా రాజీవ్ మెమానీ అయితే అపాయింట్ అయ్యారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ టి రవిశంకర్ జాయిన్ 16th ఫైనాన్స్ కమిషన్ యాజ్ పార్ట్ టైం మెంబర్. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా పనిచేస్తున్న టి రవిశంకర్ను 16వ ఆర్థిక సంఘంలో పార్ట్ టైం సభ్యునిగా అయితే జాయిన్ చేయడం అయితే జరిగింది. సో రీసెంట్గా 16th ఫైనాన్స్ కమిషన్ అయితే స్థాపించారు కదా, అరవింద్ పని గారి హెడ్గా మనకి. దాంట్లో పార్ట్ టైం మెంబర్గా టి రవిశంకర్ అయితే జాయిన్ అయ్యారు. ఎస్ పద్మనాభన్ అపాయింటెడ్ ద చైర్మన్ ఆఫ్ టాటా కెమికల్స్. టాటా కెమికల్స్ యొక్క చైర్మన్గా ఎస్ పద్మనాభన్ అయితే నియమితులయ్యారు. అశ్విని లోహాని అపాయింటెడ్ ద డైరెక్టర్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ మ్యూజియం అండ్ లైబ్రరీ. ప్రధానమంత్రి మ్యూజియం మరియు లైబ్రరీ డైరెక్టర్గా అశ్విని లోహాని అయితే నియమితులయ్యారు. ఎస్ మహేంద్రదేవ్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఎకానమిక్ అడ్వైజరీ కౌన్సిల్. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్గా ఎస్ మహేంద్రదేవ్ అయితే నియమితులయ్యారు. టీసీఎల్ ఇండియా రెన్యూస్ రోహిత్ శర్మ యాజ్ బ్రాండ్ అంబాసిడర్. టీసీఎల్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్గా క్రికెటర్ రోహిత్ శర్మను అయితే నియమించడం జరిగింది. ఎంఎస్ ధోని బికమ్ ద ఫేస్ ఆఫ్ డెటాల్ న్యూ ఐ స్కూల్ పర్సనల్ కేర్ రేంజ్. ఓకే, డెటాల్ కంపెనీకి సంబంధించి కొత్త ఐ స్కూల్ పర్సనల్ కేర్ రేంజ్ ఏదైతే ఉందో వాటికి సంబంధించి అంబాసిడర్గా ఎంఎస్ ధోనిని అయితే నియమించడం జరిగింది. నెక్స్ట్ జూన్ మంత్లో ఉన్న ఇంపార్టెంట్ అవార్డ్స్, ముఖ్యమైన అవార్డులు చూద్దాం. కుమార్ మంగళం బిర్లా హానర్ విత్ ద యుఎస్ఐ ఎస్పీఎఫ్ గ్లోబల్ లీడర్షిప్ అవార్డ్ 2025. కుమార్ మంగళం బిర్లా యుఎస్ఐ ఎస్పీఎఫ్ గ్లోబల్ లీడర్షిప్ అవార్డ్ 2025తో సత్కరించబడడం జరిగింది. నెక్స్ట్ ఫైజాన్ జాకీ విన్స్ ద 2025 స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ. ఫైజాన్ జాకీకి 2025 స్క్రిప్ట్ నేషనల్ స్పెల్లింగ్ బీ ఛాంపియన్షిప్ అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ జూన్ మంత్లో ఉన్న స్పోర్ట్స్ న్యూస్, క్రీడా వార్తలు అయితే చూద్దాం. మ్యాగ్నస్ కార్ల్సన్ విన్స్ ద నార్వే చెస్ 2025 టైటిల్. మ్యాగ్నస్ కార్ల్సన్ నార్వే చెస్ 2025 టోర్నమెంట్ని అయితే గెలుచుకోవడం జరిగింది. ఇక్కడ సోషల్ మీడియాలో చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంది ఏంటంటే సోషల్ మీడియా పోస్టులు కానీ వీడియోస్ కానీ చూసి డి గుకేష్ అయితే విన్ అయ్యాడమని అనుకున్నారు. దానికి రీజన్ ఏంటి అంటే నార్వే చెస్ టోర్నమెంట్లో మనకి రౌండ్స్ అనేవి ఉంటాయి. అంటే ఒక రౌండే కాదు, ఒక రౌండ్ విన్ అయినంత మాత్రాన నార్వే చెస్ టోర్నమెంట్ విన్ అయినట్టు కాదు, టోటల్ రౌండ్స్ విన్ అయ్యి ఫైనల్గా లీడ్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు విన్ అయినట్టు. ఒక రౌండ్లో మనకి డి గుకేష్ విన్ అయితే మ్యాగ్నస్ కార్ల్సన్ అక్కడ టేబుల్ని అయితే తన్ని కొంచెం హడావుడి చేయడం వల్ల ఆ వీడియో మనకి వైరల్ అవడం వల్ల చాలామంది కూడా డి గుకేష్ అయితే ఈ టోర్నమెంట్ని విన్ అయ్యాడేమో అని అయితే అనుకున్నారు. బట్ నిజానికి అయితే మ్యాగ్నస్ కార్ల్సన్ టోటల్ రౌండ్స్ కంప్లీట్ అయిన తర్వాత విన్ అవ్వడం జరిగింది. హెన్రిచ్ క్లాసన్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా అనౌన్స్ ద రిటైర్మెంట్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ క్రికెట్. హెన్రిచ్ క్లాసన్ దక్షిణాఫ్రికా ఆటగాడు అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించడం అయితే జరిగింది. గ్లెన్ మ్యాక్స్వెల్ అనౌన్స్ ద రిటైర్మెంట్ ఫ్రమ్ ఓడిఐస్ ఆఫ్టర్ 13-year కెరియర్. ఓకే, మనకి ఆస్ట్రేలియన్ క్రికెటర్ అయిన గ్లెన్ మ్యాక్స్వెల్ 13 ఏళ్ల కెరియర్ తర్వాత ఓడిఐస్ నుండి వన్డే క్రికెట్ నుండి అయితే రిటైర్మెంట్ ప్రకటించడం అయితే జరిగింది. ఆస్కార్ పిఎస్ట్రీ విన్స్ ద స్పానిష్ గ్రాండ్ ప్రిక్స్ 2025. 2025 స్పానిష్ గ్రాండ్ ప్రిక్స్ను ఆస్కార్ పిఎస్ట్రీ అయితే గెలుచుకున్నాడు. ఇండియా ఫినిష్ ద సెకండ్ అట్ ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025 విత్ 24 మెడల్స్ బిహైండ్ చైనా. 2025 ఏషియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారతదేశం 24 పథకాలతో చైనా తర్వాత 2వ స్థానంలో నిలవడం జరిగింది. చైనా ప్రథమ స్థానంలో నిలిస్తే ఈ టోర్నమెంట్లో భారతదేశం 24 పథకాలతో 2వ స్థానంలో అయితే నిలిచింది. ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ రీనేమ్డ్ ఆఫ్టర్ ఆండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ. ఓకే, భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ పేరును ఆండర్సన్ టెండూల్కర్ ట్రోఫీగా అయితే పేరు మార్చారు. ఇండియన్ ప్లేయర్ అయిన సచిన్ టెండూల్కర్ అలాగే ఇంగ్లాండ్ ప్లేయర్ అయిన ఆండర్సన్ పేరు మీదుగా ఆండర్సన్ టెండూల్కర్ ట్రోఫీగా అయితే ఈ ట్రోఫీకి అయితే పేరు మార్చడం జరిగింది. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ మే మంత్కి సంబంధించి ఎవ్రీ మంత్ అవార్డు ఇస్తూ ఉంటారు కదా, మే మంత్ అవార్డు జూన్ మంత్లో అనౌన్స్ చేస్తారు. మే మంత్కి సంబంధించి మేల్ ప్లేయర్గా యూఏఈ ప్లేయర్ అయిన మహ్మద్ వసీంకు, ఫీమేల్ ప్లేయర్గా సౌత్ ఆఫ్రికా ప్లేయర్ అయిన
క్లోయ్ ట్రయాన్కో అయితే అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. మే మంత్కి సంబంధించి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ మేల్ ప్లేయర్గా యూఏఈ నుండి మహమ్మద్ వసీం, ఫీమేల్ ప్లేయర్గా దక్షిణాఫ్రికా నుండి క్లోయ్ ట్రయాన్ అయితే గెలుచుకున్నారు. నెక్స్ట్ జూన్ మంత్లో ఉన్న ఇండిసెషన్ ర్యాంక్ సూచికలు ర్యాంకులు చూద్దాం. క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో డెన్మార్క్ 4th ప్లేస్లో ఉంటే ఇండియా వచ్చేసరికి 10th ప్లేస్లో నిలిచింది. ఓకే, భారతదేశం 2025 సంవత్సరానికి సంబంధించి వాతావరణ మార్పుల పనితీరు సూచిక క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో 10వ స్థానంలో నిలిచింది. ఇండియా వచ్చేసరికి డెన్మార్క్ 4th ప్లేస్లో ఉంది. సో మరి అదేంటి 4th ప్లేస్లో ఉంది, టాప్ ప్లేస్ కంట్రీ కదా. చెప్పాలి అంటే టాప్ 3 కూడా ఎంటీగా ఉన్నాయి. ఎవరు కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వకపోవడంతో టాప్ 3 ఎంటీ. ఉన్న వాటిలో బెస్ట్ ఏంటి అంటే డెన్మార్క్ 4th ప్లేస్లో అయితే నిలిచింది. జూన్ మంత్లో చనిపోయిన ప్రముఖ వ్యక్తుల వివరాలు చూద్దాం. ఎమినెంట్ స్కాలర్ దాజీ షంపీకర్ పాస్ అవే ఎట్ ది ఏజ్ ఆఫ్ 92. ఓకే, ప్రముఖ స్కాలర్గా ఉన్న దాజీ షంపీకర్ గారు 92 ఏళ్ల వయసులో చనిపోయారు. తమిళ డైరెక్టర్ విక్రమ్ సుకుమారన్ పాస్ అవే ఎట్ ది ఏజ్ ఆఫ్ 47. తమిళ దర్శకుడు విక్రమ్ సుకుమారన్ 47 ఏళ్ల వయసులో చనిపోవడం జరిగింది. నెక్స్ట్ ఎటియన్ ఎమిలో బౌలియు పైనీర్ ఆఫ్ అబార్షన్ పిల్ పాస్ అవే ఎట్ ది ఏజ్ ఆఫ్ 98. అబార్షన్ పిల్కు మార్గదర్శిగా ఉన్న ఏటియన్ ఎమిలో బౌలియు 92 ఏళ్ల వయసులో చనిపోవడం జరిగింది. నెక్స్ట్ జూన్ మంత్లో ఉన్న బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్ బ్యాంకింగ్ వార్తలు చూద్దాం. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ యూపీఐ ట్రాన్సాక్షన్ సర్జ్డ్ టు an all-time high of 18.68 billion in May month. The total transaction value hit the 25.14 trillion, the highest ever according to the data from the National Payment Corporation of India. మే నెలలో చూసుకున్నట్లయితే యూపీఐ పేమెంట్స్ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ లావాదేవీలు ఆల్ టైమ్ హై 18.68 బిలియన్కి అయితే చేరుకున్నాయి. ఈ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం చూసుకుంటే మొత్తం లావాదేవీ విలువ అనేది 25.14 ట్రిలియన్కి అయితే చేరుకుందని ఇప్పటిదాకా అత్యధికం అని చెప్పి అయితే రిపోర్ట్స్ అయితే తెలుపుతున్నాయి. ఆర్బీఐ గ్రాంట్స్ ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ టు పేపాల్ అండ్ వరల్డ్ లైన్ ఫర్ క్రాస్ బోర్డర్ పేమెంట్ అగ్రిగేషన్. సరిహద్దు చెల్లింపుల సముదాయాల కోసం పేపాల్ సంస్థకు వరల్డ్ వైడ్ లైన్కి సంబంధించి ఆర్బీఐ సూత్రప్రాయంగా ఆమోదం తెలపడం అయితే జరిగింది. కెనరా బ్యాంక్ రిమూవ్స్ ద మినిమం బ్యాలెన్స్ రూల్ ఫర్ ఆల్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్స్. ఓకే, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అయిన కెనరా బ్యాంక్ సేవింగ్ బ్యాంక్ ఖాతాలకు కనీస బ్యాలెన్స్ నిబంధనలు అయితే తొలగించింది. మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. The Reserve Bank of India has rolled out new guidelines to enhance the LTV ratio on gold loans up to 2.5 lakh, raising it to 85% from the previous cap of 75%. మనకి 2.5 లక్షల వరకు బంగారు రుణాలు ఏవైతే తీసుకుంటూ ఉంటామో గోల్డ్ లోన్స్ అనేవి ఎల్టీవీ నిష్పత్తిని పెంచడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త మార్గదర్శకాలు రూపొందించింది. ఇది మునుపటి 75% నుండి 85% అయితే పెంచడం జరిగింది. ఎల్టీవీ రేషియో ఏంటి అంటే మనకి మార్కెట్ రేట్ ప్రకారం మనకి గోల్డ్ అనేది ఎంత ఉందో దాంట్లో 85% దాకా కూడా మనకి లోన్ అనేది తీసుకునే సదుపాయం అయితే 2.5 lakh బిలో ఉన్న గోల్డ్ పైన అయితే కల్పిస్తున్నారు. ఓకే, సో మనకి గతంలో 75% ఉంటే దాన్ని ఇప్పుడు 85%కి ఇంక్రీజ్ అయితే చేశారు. హీరో ఫిన్కార్ప్ సెక్యూర్స్ ద సెబీ అప్రూవల్ ఫర్ 3,668 crore ఐపీఓ. హీరో ఫిన్కార్ప్ మనకి 3,668 కోట్ల ఐపీఓకి సెబీ అయితే ఆమోదం తెలపడం అయితే జరిగింది. బ్యాంక్ ఆఫ్ బరోడా ఓపెన్స్ ద ఫస్ట్ 5 Airtel బ్రాంచ్ ఇన్ కోల్కతా. బ్యాంక్ ఆఫ్ బరోడాలో కోల్కతాలో మొట్టమొదటి 5 Airtel శాఖను అయితే ప్రారంభించడం జరిగింది. సో తెలుగులో సరిగ్గా పాడలేదు. సో 5 Airtel అంటే ఏం లేదు, ఫిజికల్ అండ్ డిజిటల్ బోత్ కంబైన్ అనమాట. ఫిజికల్ డిజిటల్ కంబైన్ చేసి 5 Airtel అనే బ్రాంచ్ని అయితే కోల్కతాలో బ్యాంక్ ఆఫ్ బరోడా అయితే మొట్టమొదటిగా కోల్కతాలో లాంచ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ జూన్ మంత్లో ఉన్న డిఫెన్స్ న్యూస్ రక్షణ వార్తలు చూద్దాం. French aerospace major Dassault Aviation and India Tata Advanced Systems Limited have signed the 4 agreements to jointly manufacture the fuselage of Rafale fighter aircraft in India. భారతదేశంలో రఫేల్ యుద్ధ విమానాల ఫ్యూజ్లేజ్ను సంయుక్తంగా తయారు చేయడానికి ఫ్రెంచ్ ఏరోస్పేస్ మేజర్ డసాల్ట్ ఏవియేషన్ కంపెనీ, భారతదేశానికి చెందిన టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ కంపెనీ రెండు కూడా 4 ఒప్పందాలపైన సంతకం చేయడం జరిగింది. శైలేంద్రనాథ్ గుప్తా అపాయింటెడ్ యాజ్ ద న్యూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ ఎస్టేట్. డిఫెన్స్ ఎస్టేట్కి సంబంధించి కొత్త డైరెక్టర్ జనరల్గా శైలేంద్రనాథ్ గుప్తా అయితే నియమితులయ్యారు. డిఫెన్స్ రిలేటెడ్ ఇంపార్టెంట్ అపాయింట్మెంట్. అలాగే లెఫ్టినెంట్ జనరల్ దినేష్ సింగ్ రాణా అఫీషియలీ టుక్ ఓవర్ యాజ్ ద 18th కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ అండమాన్ అండ్ నికోబార్ కమాండ్ ఆన్ June 1st. అండమాన్ అండ్ నికోబార్ కమాండ్ యొక్క 18వ కమాండర్ ఇన్ చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ దినేష్ సింగ్ రాణా June 1న బాధ్యతలు స్వీకరించడం అయితే జరిగింది. నెక్స్ట్ జూన్ మంత్లో ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ చూద్దాం. చైనా లాంచ్డ్ ద థియాన్వైన్ 2 మిషన్ టు రిట్రీవ్ ద ఆస్ట్రాయిడ్ శాంపిల్స్. ఉల్కా నమూనాలను తిరిగి పొందడం కోసం చైనా దేశం థియాన్వైన్ 2 అనే మిషన్ అయితే ప్రారంభించింది.
ఇండియా ఈజ్ సెట్టింగ్ అప్ ఇట్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పెషల్ ఎకనామిక్ జోన్ ఇన్ నవ రాయ్పూర్ ఛత్తీస్గఢ్. భారతదేశం తన మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క స్పెషల్ ఎకనామిక్ జోన్ ఛత్తీస్గఢ్లోని నవ రాయ్పూర్లో అయితే ఏర్పాటు చేయనుంది. కేరళ పబ్లిక్ హెల్త్ ల్యాబ్ డెవలప్డ్ ద మాలిక్యులర్ టెస్ట్ కిట్స్ ఫర్ డెడ్లీ అమీబా. ఓకే, కేరళ ప్రజారోగ్య ప్రయోగశాల ప్రాణాంతక అమీబా కోసం మాలిక్యులర్ టెస్ట్ కిట్లు అయితే అభివృద్ధి చేసింది. ఇండియా ఈజ్ సెట్ టు కన్స్ట్రక్ట్ ఇట్ ఫస్ట్ పోలార్ రీసెర్చ్ వెజల్ టు ఎ పార్ట్నర్షిప్ బిట్వీన్ కోల్కతా గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ నార్వేస్ కోగ్స్బర్గ్ విచ్ విల్ హెల్ప్ ద బోల్స్టర్ ఇండియా క్యాపబిలిటీ ఫర్ మ్యారిటైమ్ రీసెర్చ్ అండ్ సైంటిఫిక్ ఎక్స్ప్లోరేషన్. కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ మరియు నార్వేలోని కాగ్స్బర్గ్ల భాగస్వామ్యం ద్వారా భారతదేశం మొట్టమొదటి ధృవ పరిశోధన నౌకనైతే నిర్మించనుంది. ఇది సముద్ర పరిశోధన మరియు శాస్త్రీయ అన్వేషణలో భారతదేశ సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికైతే సహాయపడుతుంది. నెక్స్ట్ జూన్ మంత్లోని ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అంతర్జాతీయ వార్తలు అయితే చూద్దాం. జర్మనీ సర్ప్రైజ్డ్ జపాన్ టు బికమ్ ద వరల్డ్ లార్జెస్ట్ క్రెడిటర్ నేషన్ ఎండింగ్ జపాన్ 34 year ఇన్ దట్ పొజిషన్. జర్మనీని జపాన్ అధిగమించి ప్రపంచంలోనే అతిపెద్ద రుణదాత దేశంగా అవతరించింది. ఆ స్థానంలో జపాన్ 34 సంవత్సరాల పాలనకైతే ముగింపు పలకడం జరిగింది. లూయిస్ మొంటెనాగ్రో రీఅపాయింటెడ్ యాజ్ ద పోర్చుగల్ ప్రైమ్ మినిస్టర్. పోర్చుగల్ ప్రధానమంత్రిగా లూయిస్ మొంటెనాగ్రో తిరిగి అయితే నియమితులయ్యారు. అన్నలేనా బేర్బాక్ ఎలక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ 80th UN జనరల్ అసెంబ్లీ సెషన్. 80వ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ సమావేశాలకు అధ్యక్షురాలుగా అన్నలేనా బేర్బాక్ అయితే ఎన్నికయ్యారు. లీ జే మ్యాంగ్ ఎలక్టెడ్ యాజ్ ద సౌత్ కొరియా ప్రెసిడెంట్. దక్షిణ కొరియా అధ్యక్షునిగా లీ జే మ్యాంగ్ అయితే ఎన్నికయ్యారు. నికరాగ్రా బికమ్ ద 101st WTO మెంబర్ టు యాక్సెప్ట్ ఫిషరీ సబ్సిడీ అగ్రిమెంట్. ఫిషరీ సబ్సిడీ ఒప్పందాన్ని అంగీకరించిన 101వ WTO సభ్య దేశంగా నికరాగ్వా అయితే నిలిచింది. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. On June 3rd, Bangladesh Provisional Administration under the Muhammad Yunus introduced a fresh set of currency note that no longer depicts Sheikh Mujibur Rahman. బంగ్లాదేశ్లో ఇష్యూస్ అయితే నడుస్తున్నాయి కదా. మహమ్మద్ యూనస్ ఆధ్వర్యంలో జూన్ 3న బంగ్లాదేశ్ తాత్కాలిక పరిపాలన విభాగం ఏదైతే ఉందో కొత్త కరెన్సీ నోట్లను అయితే విడుదల చేసింది. ఇక పైన కరెన్సీ నోట్లపైన గతంలో కరెన్సీ నోట్లపైన ఓకే మనకి షేక్ ముజీబుర్ రహమాన్ చిత్రాలు అయితే ఉండేవి. ఇప్పుడు విడుదల చేసిన కొత్త కరెన్సీ నోట్లపైన ఈయన చిత్రాలు లేకుండా అయితే విడుదల చేసింది. అలాగే షేక్ ముజీబుర్ రహమాన్ గారికి మనకి ఫాదర్ ఆఫ్ ద నేషన్ బిరుదు కూడా ఉండేది. మన గాంధీ గారికి ఎలా అయితే ఉందో అక్కడ మనకి జాతిపితగా షేక్ ముజీబుర్ రహమాన్ గారిని అయితే పిలిచేవాళ్ళు. ఇప్పుడు ఆ బిరుదును కూడా ఆ టైటిల్ని కూడా బంగ్లాదేశ్ అయితే మనకి తొలగించడం అయితే జరిగింది. United Nations General Assembly on June 3rd selected the 5 non-permanent members for the United Nations Security Council, that is Latvia, Bahrain, Colombia, Democratic Republic of Congo and Liberia. Okay, DRC అంటే Democratic Republic of Congo. జూన్ 3న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో 5 కొత్త తాత్కాలిక సభ్య దేశాలను ఎన్నుకుంది. అవి ఏంటి అంటే లాత్వియా, బహ్రెయిన్, కొలంబియా, DRC అంటే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో మరియు లైబీరియా. India has been elected to lead the International Institute of Administrative Sciences for the 2025-28 term. 2025-28 కాలానికి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ సైన్సెస్కు నాయకత్వం వహించడానికి భారతదేశం అయితే ఎన్నుకోవడం అయితే జరిగింది. జూన్ నెలలో ఉన్న నేషనల్ న్యూస్ జాతీయ వార్తలు చూద్దాం. India has been elected to the lead the International Institute of Administrative Sciences for the 2025-28 term. 2025-28 కాలానికి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ సైన్సెస్కు నాయకత్వం వహించడానికి భారతదేశం అయితే ఎన్నికైంది. నెక్స్ట్ కించాన్ అండ్ మేనార్ వెట్లాండ్స్ ఇన్ రాజస్థాన్ హ్యావ్ బీన్ డిజిగ్నేటెడ్ యాజ్ రామ్సర్ సైట్స్ బ్రింగింగ్ ఇండియా టోటల్ టు ద 91. రాజస్థాన్లోని కించార్, మేనార్, చిత్తడి నేలను రామ్సర్ ప్రదేశాలుగా అయితే గుర్తించారు. దీంతో భారతదేశంలో మొత్తం రామ్సర్ సైట్స్ అనేవి 91కి అయితే చేరుకోవడం జరిగింది. సెన్సెక్స్ టు బి హెల్డ్ అక్రాస్ ఇండియా బై March 1st, 2027. విడతల వారీగా March 1, 2027 నుండి భారతదేశం అంతా కూడా జనాభా లెక్కలు క్యాష్ సెన్సెక్స్ అనేవి అయితే నిర్వహించనున్నారు. ఇన్ May 2025, ఇండియా రికార్డెడ్ ఓవర్ ద 2011 crore ఆధార్ బేస్డ్ ఆథెంటికేషన్ ట్రాన్సాక్షన్స్ షోకేజింగ్ ద వైటల్ రోల్ ఆఫ్ డిజిటల్ ఐడి సిస్టమ్ ఇన్ డెలివరింగ్ వెల్ఫేర్ స్కీమ్స్ అండ్ డిజిటల్ సర్వీసెస్. ఇప్పుడు ప్రతిదానికి డిజిటల్ సర్వీసెస్ కానీ గవర్నమెంట్ స్కీమ్స్కి మనీ పడడం ఇలాంటికి కూడా ఆధార్ ఆథెంటికేషన్ అయితే చూస్తున్నారు కదా. 211 కోట్లకు పైగా ఆధార్ ఆధారిత ప్రామాణిక లావాదేవీలను అయితే నమోదు చేయడం జరిగింది. సంక్షేమ పథకాలు, డిజిటల్ సేవలు అందించడంలో డిజిటల్ ఐడి వ్యవస్థ యొక్క కీలక పాత్రను అయితే ఇది సూచిస్తుంది. Prime Minister Narendra Modi will inaugurate the Chenab railway bridge in Jammu and Kashmir, now officially the highest railway arch bridge in the world.
జమ్మూ అండ్ కాశ్మీర్లో చీనా రైల్వే వంతెన ప్రధానమంత్రి గారు అయితే ప్రారంభించారు. ఇది ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెనగా అయితే నిలిచింది. On the occasion of World Environmental Day, Prime Minister Narendra Modi inaugurated the second phase of Ek Ped Maa Ke Naam campaign by planting a sapling in New Delhi Mahavir Jayanti Park. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నరేంద్ర మోడీ గారు న్యూఢిల్లీలోని మహావీర్ జయంతి పార్కులో ఒక మొక్క నాటడం ద్వారా ఏక్ పేడ్ మాకే నామ్ ప్రచారానికి సంబంధించిన రెండవ దశను అయితే ప్రారంభించారు. ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్ లింక్ ఫుల్లీ ఆపరేషనల్ ఆఫ్టర్ 28 ఇయర్స్. ఓకే, 28 సంవత్సరాల తర్వాత పూర్తిగా ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్వే లింక్ అయితే పనిచేయడం అయితే స్టార్ట్ చేయడం జరిగింది. జూన్ నెలలో రాష్ట్రాల వారీగా ఉన్న వార్తలు స్టేట్స్ న్యూస్ చూద్దాం. కర్ణాటక అమెండ్స్ ద కోట్పా 2024 రైజింగ్ ద టొబాకో పర్చేజ్ ఏజ్ టు 21 from 18, బ్యానింగ్ హుక్కా బార్స్ అండ్ ప్రోహిబిటింగ్ సేల్ నియర్ స్కూల్స్. కర్ణాటక ప్రభుత్వం కోట్పా 2024 అంటే సిగరెట్ మరియు ఇతర తంబాకు ఉత్పత్తులపైన నియంత్రణ చట్టంలో సవరణలు చేసింది. ఈ సవరణలో భాగంగా తంబాకు కొనుగోలు చేయడానికి కనీస వయసును 18 సంవత్సరాలు ఉంటే గతంలో దాన్ని 21 సంవత్సరాలకి పెంచింది. అలాగే హుక్కా బార్లు నిషేధించడం, పాఠశాల సమీపంలో తంబాకు ఉత్పత్తుల అమ్మకాలను పూర్తిగా నిషేధించడం కూడా ఈ చట్టంలో మనకి సవరణలో భాగంగా చేయడం జరిగింది. టైగర్ కారిడార్ ఆఫ్ కవ్వాల్ నోటిఫైడ్ యాజ్ కొమరం భీం కన్జర్వేషన్ రిజర్వ్. కవ్వాల్లోని టైగర్ కారిడార్ను కొమరం భీం కన్జర్వేటివ్ రిజర్వ్గా నోటిఫై అయితే చేశారు. ఉత్తరప్రదేశ్ స్టేట్ అప్రూవ్డ్ ద 20% పోలీస్ రిజర్వేషన్ ఫర్ ఎక్స్ అగ్నివీర్స్. ఓకే, మనకి ఉత్తరప్రదేశ్ మాజీ అగ్నివీరులకు 20% పోలీస్ రిజర్వేషన్ అయితే ఆమోదించింది. ఓకే, రీసెంట్గా అగ్నివీరుల నియామకం అయితే జరుగుతుంది కదా, ఆ టర్మ్ కంప్లీట్ అయిన తర్వాత బయటకు వస్తారు కదా, వచ్చిన తర్వాత మనకి ఎక్స్ సర్వీస్ మ్యాన్ కింద కొంత రిజర్వేషన్స్ అయితే ఇస్తామని చెప్పారు కదా, దాంట్లో భాగంగా ఎవరి స్టేట్ వాళ్ళకి ఇష్టం వచ్చినట్లయితే వాళ్ళు మనకి ఈ రిజర్వేషన్స్ అయితే కల్పిస్తూ ఉంటాయి. ఉత్తరప్రదేశ్ అయితే 20% అయితే పోలీస్ ఉద్యోగాల్లో ఈ అగ్నివీరులకు అయితే రిజర్వేషన్ అయితే ఆమోదించింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ ఇట్స్ ఫస్ట్ రీజనల్ క్యాంపస్ ఇన్ షిల్లాంగ్, మేఘాలయ. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ మొట్టమొదటి ప్రాంతీయ క్యాంపస్ను మేఘాలయలోని షిల్లాంగ్లో అయితే స్థాపించింది. 800-year-old Shiva temple believed to date back to the Pandya period has been discovered in Udampatti village, Madurai district, following an accidental find in that area. మదురై జిల్లాలోని ఉదంపట్టి గ్రామంలో పాండ్య కాలం నాటిదని భావిస్తున్న 800 సంవత్సరాల పురాతన శివాలయం అయితే కనుగొనబడింది. యాదృచ్ఛికంగా మనకి ఈ టెంపుల్ అయితే అక్కడ బయటపడడం జరిగింది. జూన్ నెలలో ఉన్న మిస్లేనియస్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఎలాన్ మస్క్ లాంచ్డ్ ద ఎక్స్ చార్ట్. మనకి వాట్సాప్, ఫేస్బుక్ లాగా మనకి ఎక్స్ చార్ట్ అనే దాన్ని కూడా ట్విట్టర్ కాకుండా ఎక్స్ చార్ట్ని కూడా ఎలాన్ మస్క్ అయితే ప్రారంభించడం జరిగింది. ఐఐటి ఖరగ్పూర్ అండ్ సింగపూర్ ఐఎంఈ సైన్డ్ మెమోరండం ఆఫ్ అండర్స్టాండింగ్ టు అడ్వాన్స్ సెమీకండక్టర్ టెక్నాలజీ కొలాబరేషన్. సెమీకండక్టర్ టెక్నాలజీ సహకారాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఐఐటి ఖరగ్పూర్తో సింగపూర్ ఐఎంఈ ఒప్పందం పైన అయితే సంతకం చేయడం జరిగింది. ఎయిమ్స్ భోపాల్ లాంచ్డ్ ద న్యూ మొబైల్ అప్లికేషన్ కాల్డ్ ద కోడ్ ఎమర్జెన్సీ అండ్ వరల్డ్ ఎమర్జెన్సీ డే. ప్రపంచ అత్యవసర దినోత్సవం సందర్భంగా ఎయిమ్స్ భోపాల్ కోడ్ ఎమర్జెన్సీ అనే కొత్త మొబైల్ అప్లికేషన్ అయితే ప్రారంభించింది. ఇది ఎందుకంటే విచ్ ఇస్ డిజైన్ టు ఎంపవర్ బోత్ పబ్లిక్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్, ప్రొవైడింగ్ ఆడియో విజువల్ గైడ్లైన్స్ ఫర్ అడ్మినిస్ట్రేటింగ్ సిపిఆర్ ఇన్ఫర్మేటివ్ అండ్ వేరియస్ మెడికల్ ఎమర్జెన్సీస్. అంటే ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ, హార్ట్ అటాక్ లాంటివి కానీ ఇటువంటి వచ్చినప్పుడు సిపిఆర్ చేయడం, వాటి గురించి ఇన్ఫర్మేషన్ ఆడియో విజువల్గా అందచేయడం కోసం ఈ కోడ్ ఎమర్జెన్సీ యాప్ అయితే యూజ్ అవుతుంది. ఇండియన్ రైల్వేస్ టు ఇంట్రడ్యూస్ మ్యాండేటరీ ఈ-ఆధార్ వెరిఫికేషన్ ఫర్ తత్కాల్ టికెట్ బుకింగ్ టు కర్బ్ మిస్యూజ్. తత్కాల్ టికెట్లు జనరల్గా మనం బుక్ చేస్తూ ఉంటాం కదా, సో చాలా వరకు అయితే మనకి బుకింగ్ అయితే చాలా వరకు కూడా అంత ఈజీగా అయితే అవ్వవు, చాలా ఫాస్ట్గా అయిపోతూ ఉంటాయి. బట్ బయట మీరు ఎవరైతే బ్రోకర్స్ ఉంటారో, మీడియేటర్స్ మనకి తత్కాలు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్తే మటుకు వాళ్ళు ఈజీగా బుక్ చేసి ఇస్తారు. సో ఇటువంటి ఫ్రాడ్స్ అనే వాటిని అరికట్టడం కోసం మనకి ఏం చేస్తున్నారంటే ఈ-ఆధార్ ధృవీకరణ, అంటే మనకి టికెట్ బుక్ చేయాలంటే తత్కాల్ ఈ-ఆధార్ ధృవీకరణ చేసుకున్న తర్వాత మాత్రమే బుక్ చేసుకునే విధంగా మనకి ఫెసిలిటీని అయితే ఇండియన్ రైల్వేస్ అయితే తీసుకురావడం జరిగింది. 16-year-old విశ్వనాథ్ కార్తికేయ పదకంటి బికమ్ ద యంగెస్ట్ ఇండియన్ టు కంప్లీట్ 7 summits ఛాలెంజ్ బై కాంకరింగ్ ఎవరెస్ట్. 16 ఏళ్ల విశ్వనాథ్ కార్తికేయ పడగంటి ఎవరెస్ట్ని అధిగమించడం ద్వారా 7 సమిట్ల ఛాలెంజ్ను పూర్తి చేసిన అతి పిన్న వయస్కుడైన భారతీయుడిగా అయితే నిలిచాడు. జూన్ మంత్లోని ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్, జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు చూద్దాం. 31st మే ఇదొకటి మిస్ అయింది లాస్ట్ మంత్లో మనకి. 31st మేన వరల్డ్ నో టొబాకో డే, ప్రపంచ పొగాకు రహిత దినోత్సవాన్ని 31 మేను జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి బ్రైట్ ప్రొడక్ట్స్, డార్క్ ఇంటెన్షన్, అన్మాస్కింగ్ ద అపీల్. 1 జూన్ వరల్డ్ మిల్క్ డే, ప్రపంచ పాల దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ లెట్స్ సెలబ్రేట్ ద పవర్ ఆఫ్ డైరీ.
అలాగే ఫస్ట్ జూన్ గ్లోబల్ డే ఆఫ్ పేరెంట్స్, ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవాన్ని జూన్ 1న జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి రైజింగ్ పేరెంట్స్. ఆన్ June 2 తెలంగాణ సెలబ్రేటెడ్ ద 11th ఫార్మేషన్ డే, తెలంగాణ తన 11వ నిర్మాణ దినోత్సవాన్ని June 2న అయితే జరుపుకోవడం జరుగుతుంది. June 3న వరల్డ్ బైసికల్ డే, ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని June 3న అయితే జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి సైక్లింగ్ ఫర్ ఎ సస్టైనబుల్ ఫ్యూచర్. 4 జూన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఇన్నోసెంట్ చిల్డ్రన్ విక్టిమ్స్ ఆఫ్ అగ్రెషన్, దూకుడు బాధితులపైన అమాయకుల పిల్లల దినోత్సవాన్ని June 4న అయితే జరుపుకోవడం జరుగుతుంది. 5 జూన్ వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే, ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని June 5న జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్. 5 జూన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద ఫైట్ అగైనెస్ట్ ద ఇల్లీగల్, అన్రిపోర్టెడ్ అండ్ అన్రెగ్యులేటెడ్ ఫిషింగ్, అక్రమ నియంత్రించబడిన చేపల వేటకు వ్యతిరేకంగా అంతర్జాతీయ పోరాట దినోత్సవాన్ని June 5న అయితే జరుపుకుంటాము. June 7న వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే, ప్రపంచ ఆహార భద్రత దినోత్సవాన్ని June 7న అయితే జరుపుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి ఫుడ్ సేఫ్టీ సైన్స్ ఇన్ యాక్షన్. ఇది జూన్ ఫస్ట్ వీక్లో ఉన్న టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో అనేది. వీడియో అప్లోడ్ చేసిన ఒక 2-3 డేస్ తర్వాత పీడిఎఫ్ వెబ్సైట్లో అయితే అప్డేట్ అవుతుంది. మీకు మంత్లీ కరెంట్ అఫైర్స్, లాస్ట్ 3 months, లాస్ట్ 6 months, 50కి పైగా స్టాటిక్ జీకే టాపిక్స్, ఇలాంటి పీడిఎఫ్స్ అన్నీ కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రతి పీడిఎఫ్ ఇంగ్లీష్, తెలుగు లాంగ్వేజ్లో ప్రింట్ ఆర్ జిరాక్స్ తీసుకునే ఫార్మేట్లోనే అందుబాటులో ఉంటుంది. ఒకసారి అయితే చెక్ చేయండి వెబ్సైట్లోకి వెళ్ళి. వీడియో మీకు యూజ్ అయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో కూడా ఫాలో అవుతుంటే మీరు ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. పీడిఎఫ్స్ కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి అయితే చెక్ చేయండి. థ్యాంక్ యూ.